హాయ్ డియర్ పేరెంట్స్, జిఏపిఎస్ డైట్. సో ఆటిజం జర్నీలో మేము మోస్ట్ పాపులర్గా జిఎఫ్సిఎఫ్ డైట్ విన్నాం మేడం. మరి జిఏపిఎస్ డైట్ ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇట్ ఈస్ వన్ మోర్ టైప్ ఆఫ్ డైట్ విచ్ ఈస్ పాపులర్లీ యూజింగ్ దీస్ డేస్ బై సో మెనీ పేరెంట్స్. సో అసలు జిఏపిఎస్ డైట్ అంటే ఏంటి? గట్ అండ్ సైకాలజీ సిండ్రోమ్, దీన్నే జిఏపిఎస్ డైట్గా ఫాలో అవుతున్నారు డాక్టర్ నటాషా అండ్ కో అని చెప్పేసి. వీళ్ళు ఈ డైట్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు ఆటిజం పాపులారిటీలో. బట్ ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ గట్ అండ్ సైకాలజీ సిండ్రోమ్ అనేదైతే చెప్తున్నారో దీంట్లో ఇట్ ఈస్ డిజైన్ మోస్ట్లీ రిలేటెడ్ టు డైట్ బ్యాలెన్సెస్ ఫర్ ద ఆటిజం. అంటే అక్కడ ఎవరు థెరపీస్ గురించి చెప్పట్లేదు, కిడ్లో కాగ్నేటివ్ రిలేటెడ్ పేరెంటింగ్ మోడిఫికేషన్స్ గురించి చెప్పట్లేదు, ఎన్విరాన్మెంటల్ కరెక్షన్స్ గురించి చెప్పట్లేదు. ఇవేవీ లేకుండా జస్ట్ గట్ కరెక్షన్స్ వల్లనే. అంటే ఈ థియరీ మనకేం చెప్తుంది అని అంటే కనుక, ఆటిజం అనేది ఓవరాల్గా కిడ్లో ఎందుకు వస్తుంది అని అంటే గట్ ప్రాబ్లం వల్లనే. సో గట్ని ఫిక్స్ చేస్తే ఆటిజం అనేది వ్యానిష్ అయిపోతుంది అనేది ఈ థియరీ మనకి చెప్తుంది. సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ గట్ అండ్ సైకాలజీ సిండ్రోమ్ అనేది మనకు చెప్తున్నారు. దీంట్లో దెర్ ఆర్ 4 levels ఇన్ దిస్ డైట్ ఎస్పెషల్లీ. సో ఫస్ట్ లెవెల్లో మొత్తం లిక్విడ్ డైట్లో ఉంచాలి, సెకండ్ లెవెల్లో కార్బ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, థర్డ్ లెవెల్లో ప్రోటీన్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఫోర్త్ లెవెల్లో వాస్ట్ ఫుడ్ రేంజెస్ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి వర్కౌట్ చేస్తున్నారు. బట్ ఆల్ ద పేరెంట్స్ ప్లీజ్ నోట్ దట్ ఎవ్రీ ఆటిజం చైల్డ్ విల్ హ్యావ్ ఓరల్ సెన్సిటివిటీస్. సో ఓరల్ సెన్సిటివిటీస్ ఎప్పుడైతే ఉంటాయో కిడ్కి ఆబ్వియస్గా ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గట్ సెన్సిటివిటీస్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఎప్పుడైతే మనం వీటితో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో త్రూ డిఫరెంట్ టెక్నాలజీస్, లైక్ అంటే మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అని వాడతాము, ఫుడ్ అడాప్టేషన్ ప్రాసెస్ అని వాడతాము. సో ఇందులో మనం ఆల్రెడీ ఫుడ్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటాం అలాంగ్ విత్ ఆల్ అదర్ థెరపీస్. అంతే తప్ప ఇవన్నీ పక్కకు పెట్టి ఓన్లీ గట్ని కరెక్ట్ చేయడం వల్ల కిడ్లో మాత్రం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటే ఇట్స్ ఎ మిత్ మై డియర్ పేరెంట్స్. ప్లీజ్ డోంట్ use with only gut medications and supplementation. Don't go only around the supplementation medications and all. So overall child growth is possible only through all the therapies and correcting the sensories, behavior and cognitive communication areas of the child. Thank you.